ఒకటి, రెండు, మూడు, అమ్మా! అఖండ తాండవం టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే ఫస్ట్ పార్ట్లో 10% కూడా లేదు. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ పాప్కార్న్ పిచ్చోడు. వెల్కమ్ టు మై ఛానల్. ఫైనల్లీ చూసేసానమాట అఖండ తాండవం. ఎప్పుడైనా వెయిట్ చేస్తూ December 4th నుంచి వెయిట్ చేస్తున్నా. ఈరోజు చూసేసే మూవీ. ఈ మూవీ గురించి మనం డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. సినిమా స్టోరీ లైన్ ఏంటి అంటే, ఇండియాకి చైనాకి జరిగేటువంటి యుద్ధం. చైనాలో ఒక కమాండర్ ఉంటాడు. ఓడు మన దేశాన్ని ఎలాగైనా నాశనం చేయాలని రగిలిపోతూ ఉంటాడు. వాళ్ళు మన దేశాన్ని ఎలా నాశనం చేశారనేదే. మన దేశాన్ని నాశనం చేసేటువంటి క్రమంలో మన బాలయ్య గారి చిన్న కూతురు ఉంటుంది కదా, చిన్న పాప. ఆ పాప ఎలా అడ్డుపడింది అనేది మూవీ. సో ఆ పాపని వాళ్ళు చంపాలని చూస్తూ ఉంటారు. ఆ పాపని కాపాడడానికి మన అఖండ ఎలా వచ్చాడు అనేది మూవీ. అంతకు మించి ఏం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకూడదు మూవీ మీద. మొట్టమొదట ఈ సినిమా కాన్సెప్ట్ ఏంటి అంటే, దేవుడు దేవుడు దేవుడు. ఈ దేవుడు అనే పదాన్ని ఒక 100 సార్లు వినొచ్చు. ఇప్పుడు అక్కడ కుంభమేళ జరుగుతూ ఉంటుంది. ఆ కుంభమేళలో మన వాళ్ళందరూ గంగా నదిలో మునుగుతూ ఉంటారు. అక్కడ చైనా వాళ్ళు మన వాళ్ళ మీద ఒక వైరస్ వదులుతారు. ఆ వైరస్ సోకి మన వాళ్ళందరూ చచ్చిపోతూ ఉంటారు. చిన్నపిల్లలు, ముసలి వాళ్ళు, అక్కడ అందరూ చనిపోతూ ఉంటారు. ఇదేనా నీ దేవుడు చేసేదేనని మన బాలయ్య గారిని అడిగితే, బాలయ్య గారు ఏవేవో పురాణాలు చెప్తూ ఉంటాడు. అసలు ఇక్కడ ఎక్కడ లాజిక్ ఉంది చెప్పండి? ఒక ఇన్సిడెంట్ జరిగితే దేవుడు లేదంటారా? అలా అయితే మన రియల్ లైఫ్లో ఎన్నో బస్సులు గాలిపోతున్నాయి, యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి. అలాంటప్పుడు మన వాళ్ళందరూ కూడా దేవుడు లేడు అనేసి అని అంటూ ఉంటారా? ఏం జరిగినా ప్రతి చిన్నదానికి దేవుడితోనే స్టార్ట్ చేస్తూ ఉంటారు. నాకు ఈ మూవీలో నచ్చని పాయింట్ ఇంకోటి ఉంది. అక్కడ బయోవార్ జరుగుతూ ఉంటుంది. చాలామంది చిన్నపిల్లలు చనిపోతూ ఉంటారు. దేవుణ్ణి ముక్కోవడానికి వెళ్ళి చాలామంది అమాయకులు చచ్చిపోతూ ఉంటారు. కానీ వాళ్ళని కాపాడడానికి దేవుడు రాడు. మన అఖండ వల్ల తల్లి చనిపోతే తన చివరి కోరిక ఏంటంటే అఖండతో తలకొరివి పెట్టించుకోవాలని. తన కోసం ఆ మహాపరమశివుడే దిగి వచ్చి అఖండ రూపంలో తలకొరివి. అసలు ఈ లాజిక్ ఏంటి? దేవుడు ఇంతమంది చనిపోతూ ఉంటే రాడు వాళ్ళని కాపాడడానికి, వాళ్ళమ్మ కోసం వస్తాడు. అంటే దేవుడికి వాళ్ళ అమ్మ ఒకటే ఇంపార్టెంటా? అసలు ఇంత చిన్న లాజిక్ ఎలా? అసలు ఈ మూవీ గురించి ఇంకేం చెప్పినా తక్కువే. ఒక ఫ్లాష్ మ్యాన్, ఒక అవెంజర్స్, వీళ్ళందరూ బాలయ్య ముందరు అసలు నథింగ్. ఇంకా బోయపాటి సీను అనగానే లాజిక్స్ ఉండవు, ఈ సైన్స్ ఇవన్నీ ఏవి ఉండవు అనేసి ముందుగానే బ్రెయిన్ అనేది పక్కన పెట్టేసి వెళ్ళా. కానీ అంతకు మించి ఎక్స్టెండ్కి పోతాడు. చూసాం ఇలాంటివన్నీ. ఒక వీవీఆర్లో ట్రైన్ మీద దుంకేస్తాడు. దమ్ము సినిమాలో ఇదేంటి, ఒక కడ్డీని వంచేస్తాడు. ఇంకొక చోట అయితే హెలికాప్టర్ ఫ్యాన్ ఉంటుంది కదా, ఆ హెలికాప్టర్ ఫ్యాన్ని శూలం మీద పెట్టేసుకొని తిప్పేస్తూ ఉంటాడు. ఇది ఎక్కడ మాత్రం మామ అనిపించింది. ఇంకా ఈ మూవీకి మన బోయపాటి గారు పూర్తిగా హ్యాండ్ ఇచ్చేశాడు. ఒక తమన్ మామ ఒకటి డ్యూటీ. సో ఇది ఫ్రెండ్స్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.